మహాకుంభమేళా చాలామంది రాతల్ని మార్చేసింది. ఆన్‌లైన్‌లో వైరల్ అయిన 'మొనాలిసా' బౌన్స్‌లే మాత్రమే కాదు, ఇలా బయటకు తెలియని చాలామంది సూపర్ స్టార్‌లు అయ్యారు. కోట్లకు కోట్లు సంపాదించుకున్నారు. అలాంటి వారిలో ఒకరు బోటు యజమాని. ఆయన నెలన్నరలో ఏకంగా 30,00,00,000 సంపాదించారు. ప్రయాగరాజ్‌లో జరిగిన మహాకుంభమేళా సందర్భంగా జరిగిన భారీ ఆర్థిక కార్యకలాపాలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివరించారు. వివిధ రంగాలలో 3,00,00,000 కోట్ల లావాదేవీలు జరిగాయన్నారు. పడవ నడిపే కుటుంబం ఎంత సంపాదించిందో యోగి ఆదిత్యనాథ్ వివరించారు. 130 పడవలను నిర్వహిస్తున్న ఒక కుటుంబం 45 రోజుల్లో 30,00,00,000 ఆర్జించిందని, ప్రతి పడవ రోజుకు 50,000కు పైగా సంపాదించారని తెలిపారు. 45 రోజుల్లో వారు 30,00,00,000 లాభం పొందారు. అంటే ప్రతి పడవ 23 లక్షలు సంపాదించిందని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మహాకుంభమేళాకు ప్రభుత్వం 7,500 కోట్లు పెట్టుబడి పెట్టింది. పన్నుల రూపంలో అంతకంటే ఎక్కువగా వచ్చాయని సీఎం తెలిపారు. మహాకుంభ్ ద్వారా మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున కల్పించామని 14 ఫ్లైఓవర్లు, 9 అండర్పాసులు, 12 కారిడార్లు నిర్మించామన్నారు. భారత జీడీపీ వృద్ధికి ఇవన్నీ ఉపయోగపడతాయన్నారు. అయితే మహాకుంభలో జరిగిన ఖర్చు ఎక్కువగా ఆహారం, నిత్యావసరాలు, పడవ ప్రయాణాలు, స్థానిక కొనుగోళ్లు, నమోదు కాని చిన్న వ్యాపారాల ద్వారా జరిగిందని నిపుణులు చెప్తున్నారు. వీటి ద్వారా జీఎస్టీ రాదని అంటున్నారు. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం సంగతి పక్కన పెడితే ఆహారం, నిత్యావసరాలు, పడవ ప్రయాణాలు, స్థానిక కొనుగోళ్లు, నమోదు కాని చిన్న వ్యాపారాలను చేసుకుంటున్న వారు మాత్రం పెద్ద ఎత్తున లాభపడ్డారని అర్థం చేసుకోవచ్చు. కొన్ని పడవల ద్వారానే కోటీశ్వరుడు అయ్యారంటే మిగిలిన వ్యాపారులు కూడా అదే స్థాయిలో సంపాదించి ఉంటారని, ఎన్నో వేల మంది జీవితాలను మహాకుంభ్ మార్చేసి ఉంటుందని అంటున్నారు.